పేరు డి సింహాచల్ అండి. ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ గా రీసెంట్ గా ఛార్జ్ తీసుకున్నాను ఆంధ్ర యూనివర్సిటీలో. ఎన్ఎస్ఎస్ లో ఏంటంటే 315 యూనిట్లు ఉన్నాయి ఆంధ్ర యూనివర్సిటీ. డిఫరెంట్ కాలేజెస్, డిఫరెంట్ డిగ్రీ అండ్ ఇంటర్మీడియట్ కాలేజెస్ అన్ని కలిపి 315 యూనిట్స్ ఉన్నాయి. వాళ్ళ ద్వారా ఏంటంటే వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తూ ఎన్ఎస్ఎస్ ద్వారా చాలా సామాజిక అవేర్నెస్ క్యాంప్స్, లైక్ సోషల్ అవేర్నెస్ క్యాంప్స్, సోషల్ ప్రోగ్రామ్స్, సోషల్ యాక్టివిటీస్ చేస్తుంటాము. దీంట్లో భాగంగా ప్రకృతి పర్యవేక్షణలో భాగంగానే ఈరోజు రత్నం గారు ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్కి రత్నం గారు విజిట్ చేశారు. అండ్ దీంట్లో భాగంగా పిచ్చుకలు అంతరించిపోకుండా పిచ్చుకలకి మంచినీళ్ళు పెట్టడానికి బౌల్స్ అని, పిచ్చుకలకి ఫుడ్కి ధాన్యం గుత్తులని ఇవన్నీ సారు అందజేయడం జరిగింది. దీంట్లో అండ్ మాతో పాటు స్టాఫ్కి అండ్ స్టూడెంట్స్కి ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళని చిన్న అవేర్నెస్ క్రియేట్ చేస్తూ సార్ కూడా ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యారు అండ్ దాని మీద కొంత అవేర్నెస్ క్రియేట్ చేశారు. అండ్ దాంతోపాటు 2 లక్షల రూపాయలు 2 మొక్కలు కూడా సార్ డొనేట్ చేశారు. వాటిని కూడా ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. సో ఇలా చాలా మందితో లైక్ ప్రకృతి పైన అండ్ నేచర్ మీద అండ్ సంరక్షించుకోవడానికి చాలా కార్యక్రమాలు చేయడానికి కూడా ముందుకు ఆంధ్ర యూనివర్సిటీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో సెకండ్ ఇయర్ చదువుతున్నాను. సో ఎన్విరాన్మెంట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ట్రీస్ ఇప్పుడు జనరేషన్ లో అన్ని కూడా కొట్టేస్తున్నారు రోడ్డుల కోసము, దానికోసం. సో దానివల్ల బర్డ్స్ కి నెక్స్ట్ యానిమల్స్ కి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో మనకి డేకి ఒక 1 hour అయినా సరే ప్లాంటింగ్ కి, నెక్స్ట్ వాటికి ఏదైనా హెల్ప్ చేసేలాగా వాటర్ కానీ, ఫుడ్ కానీ, టెర్రస్ మీద కానీ పెడితే వాటికి కూడా హెల్ప్ అవుతుంది. మనకు కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ అవి కూడా తగ్గుతాయి అన్నమాట ప్లాంట్స్ ఎక్కువ ఇచ్చేయడం వల్ల. పేరు కార్తిక్ అండి. గ్రీన్ క్లైమేట్ టీమ్ ఇక్కడ ఒక పర్యావరణకు సంబంధించిన ప్రోగ్రామ్ చేసాం మేము. చాలా ఔషధ గుణాలు ఉన్న మొక్కలు నాటుతున్నాం ఇప్పుడు. అండ్ మేము ఇక్కడ క్లాత్ బ్యాగ్స్ ఇవి రీసైకిల్ అవుతాయి. పర్యావరణానికి ఎలాంటి నష్టం ఉండదు వీటి వల్ల. అండ్ అలాగే ధాన్యం, తర్వాత పక్షులకి నీళ్లు తాగడానికి కూడా పెడుతున్నారు. అంటే మనం ఏంటంటే ఇప్పుడు మన గురించి ఆలోచిస్తామండి, మనం భోజనం చేసామా అది. బట్ చాలా మనతో పాటు చాలా ఉన్నాయండి. మనం మనిషి అనేది చాలా చిన్న ఒక పార్ట్ స్పీషీస్ అంతే. మనని మించి చాలా స్పీషీస్ ఉన్నాయి. వాటన్నిటి కేర్ కూడా మనం తీసుకోవాలి. మనం చేస్తున్న పని వల్ల ఏంటంటే అవి అనవసరంగా చాలా దెబ్బతింటున్నాయి. వాటిని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మనది. వాటిని రక్షిస్తేనే మన ఫ్యూచర్ కూడా బాగుంటుంది రేపు పొద్దున. ఏదైతే ఎన్ఎస్ఎస్ విభాగం ఉందో, ఏదైతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉందో, మీరంతా కూడా పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిరోజు 1 గంట కృషి చేయడానికి, పర్యావరణ పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున మొక్కలు నాటడానికి, విత్తన బంతులు తయారు చేసేయడానికి, పక్షులకు గూళ్ళు పెట్టడానికి, పక్షులకు ఆహారం పెట్టడానికి, పక్షులకు నీళ్లు పెట్టడానికి, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడానికి కృషి చేయడానికి ముందుకు వచ్చినందుకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.